Yeah. So exception handling. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ థింగ్ బట్ ఎక్సెప్షన్ అనేది ఫస్ట్ అర్థం చేసుకుందాం. సో ఎక్సెప్షన్స్ ని మనం హ్యాండిల్ చేస్తాం, అది మీనింగ్. ఎక్సెప్షన్స్ ని మన ప్రోగ్రామ్ లో ఎక్సెప్షన్స్ వస్తాయి, ఆ ఎక్సెప్షన్స్ ని మనం హ్యాండిల్ చేస్తాం. సో అది కాన్సెప్ట్. అసలు ఎక్సెప్షన్ అంటే ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. అంటే అబ్నార్మల్ టెర్మినేషన్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు మనకి ప్రాపర్ గా టెర్మినేట్ అవ్వకుండా ప్రోగ్రామ్ అనేది సమ్ అబ్నార్మల్ గా టెర్మినేట్ అయింది అంటే డ్యూ టు సమ్ రీజన్ టెర్మినేట్ అవ్వాలి కదా. అబ్నార్మల్ గా టెర్మినేట్ అయింది అంటే సో డ్యూ టు మనకి ఏమైనా ఎర్రర్ రైజ్ అయ్యి మనకి ఏమైనా ఎర్రర్ వల్ల మన ప్రోగ్రామ్ అనేది అబ్నార్మల్ గా టెర్మినేట్ అయితే అలాంటి వాటిని ఎక్సెప్షన్స్ అన్నాం. సో యూజువల్ గా మనకి యూ కెన్ ట్రీట్ దెమ్ యాస్ ఎర్రర్స్ అనుకోవచ్చు. మనకి యూజువల్లీ 2 types ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి సింటాక్స్ ఎర్రర్, ఇంకోటేమో రన్ టైమ్ ఎర్రర్. సో వాట్ ఈస్ సింటాక్స్ ఎర్రర్? మీరు కోడ్ రాసేటప్పుడు మీరు కోడ్ లో సింటాక్స్ ప్రాపర్ ఇవ్వాల. లెట్స్ సే మీరు ఫర్ లూప్ రాశారు, ఫర్ ఐ ఇన్ రేంజ్ అని చెప్పి మీరు ఒక ఫర్ లూప్ రాశారు, రేంజ్ ఆఫ్ 5 అని రాశారు. ఈ ఫర్ లూప్ రాసి ఇక్కడ మీరు కోలన్ అనేది పెట్టాల. ఈ కోలన్ అనేది పెట్టకుండా మీరు కోడ్ రాసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ రన్ చేశారనుకోండి, మీకు ప్రోగ్రామ్ రన్ అవ్వదు. బికాస్ ఇక్కడ చెప్తుంది మీకు మీరు ఇక్కడ సింటాక్టికల్ గా ఇక్కడ తప్పు చేశారు అని చెప్తుంది. అవి సింటాక్టికల్ ఎర్రర్స్. ఆర్ మీరు ఫర్ లూప్ కింద మీరు ఇక్కడ 4 స్పేస్ ఇచ్చి నెక్స్ట్ మీరు 3 స్పేస్ ఇచ్చి అలా మళ్ళీ 4 స్పేస్ ఇచ్చి అలా మీరు ఇండెంటేషన్ ప్రాబ్లం ఉన్నా సరే ఇట్ విల్ త్రో యూ. బేసిక్ గా సింటాక్టికల్ ఎర్రర్ అంటే మీరు రాసిన కోడ్ ప్రాపర్ అలైన్మెంట్ లేకుండా ఆర్ ప్రాపర్ పైథాన్ కన్వెన్షన్స్ రాయకపోతే యూ విల్ గెట్ సింటాక్టికల్ ఎర్రర్స్. ఇవి మనం యాస్ ఎ ప్రోగ్రామర్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ సింటాక్టికల్ ఎర్రర్స్. ఇవి మనమే చూసుకోవాలి. సింటాక్టికల్ ఎర్రర్స్ అన్ని యాస్ ఎ ప్రోగ్రామర్ కింద వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఇవి కాకుండా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రన్ టైమ్ ఎర్రర్స్. అంటే ప్రోగ్రామాటికల్ గా మనం ప్రోగ్రామాటికల్ లాజిక్ కానీ మనం రాస్తున్న సింటాక్స్ కానీ పర్ఫెక్ట్ గా రాస్తాం, బట్ రన్ టైమ్ లో ఫెయిల్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఫైల్ ఓపెన్ చేస్తామండి. ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఇక్కడ మనం ఫైల్ పాత్ ఇస్తాం కదా. ఇక్కడ పాత్ ఈ ఫైల్ ఎక్కడ ఉందో ఆ పాత్ ఇస్తాము. ఆ తర్వాత ఇక్కడ మనం ఏ మోడ్ లో ఓపెన్ చేయాలి, ఆ ఫైల్ రైట్ నౌ నేను రీడ్ మోడ్ లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది నేను ఇలా ఓపెన్ చేస్తాను. ఫైల్ ఇక్కడ ఫైల్ ఓపెన్ చేశాను. ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఎలా చదవాలి? f.read అంటే నేను అప్పుడు ఫైల్ చదవగలను. నథింగ్ బట్ ఐఎమ్ ప్రింటింగ్ దిస్. సో ఇది మొత్తం నేను ప్రింట్ చేస్తున్నాను కన్సోల్ మీద. ఇప్పుడు ఓకే ఇలా రన్ చేస్తున్నా. లెట్స్ సే ఇప్పుడు ప్రోగ్రామాటికల్ గా ఇది పర్ఫెక్ట్. ఓకే ఈ ప్రింట్ కూడా సేమ్ ఇదే ఇండెంటేషన్ ఉంది అనుకుందాం. ప్రింట్ సేమ్ ఇండెంటేషన్ లోనే ఉంది. సో దేర్ ఆర్ నో ఎనీ అసలు అక్కడ ప్రింట్ f.read. ఓకే సో అన్ని సేమ్ ఇండెంటేషన్ లోనే ఉన్నాయి. సింటాక్టికల్ గా పాత్ కరెక్ట్ గా ఇచ్చాం, స్ట్రింగ్ గా ఇచ్చాం, రీడ్ మోడ్ ఇచ్చాం, ఓపెన్ ఇచ్చాం, ఎఫ్ అన్నాం, f.read అన్నాం. సింటాక్టికల్ గా ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. కానీ ఇది రన్ అయినప్పుడు లెట్స్ సే నేను ఈ పాత్ ఏమి ఇచ్చానంటే ఇక్కడ ఈ పాత్ లో నేను సి డ్రైవ్ ఇచ్చాను. సి డ్రైవ్ లో ఎక్కడో సమ్ డాక్యుమెంట్స్ లో నాకు dummy.txt అనే ఫైల్ అని ఇచ్చాను. dummy.txt అనే ఒక ఫైల్ ఇచ్చాను ఇక్కడ ఈ పాత్ లో. నేను రన్ అయినప్పుడు లెట్స్ సే నాకు ఈ డాక్స్ అనే ఫోల్డర్ లో నాకు ఈ ఫైల్ లేదు. అప్పుడు నాకు ఏమవుతుంది? ఫైల్ నాట్ ఫైండ్ ఎర్రర్ వస్తుంది. నాకు ఫైల్ లేదని చెప్పేసి నాకు త్రో చేస్తుంది కదా. సింటాక్టికల్ గా అంతా కరెక్టే, కానీ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు పోయినాయి. మనకి ఇలా ఎర్రర్స్ చాలా చూసాం. సో దీస్ ఆర్ కాల్డ్ ఎక్సెప్షన్స్. ఇది వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్స్ లో ఒక టైప్. ఇది జస్ట్ ఫైల్ లేదు. ఫైల్ లేనప్పుడు ఏమైపోవాలి? ఇది మనకు ఫైల్ లేదనుకోండి. ఇక్కడ ఈ లైన్ లో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది ఆ ఫైల్ రీడ్ మోడ్ లో. ఫైల్ లేకపోతే ఏం చేస్తుంది? రీడ్ మోడ్ లో ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాం కదా, ఎర్రర్ త్రో చేసి ఇంకా లెట్స్ సే ఇది ఫస్ట్ లైన్ అనుకుందాం, ప్రోగ్రామ్ యొక్క ఫస్ట్ లైన్. దీని తర్వాత నాకు 1000 లైన్స్ ఉన్నాయి. దీని తర్వాత ఈ 1000 లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవుగా. నాకు ఈ 1000 లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. మొత్తం ఇక్కడ ఫైల్ లేదు, ఇంకా అంతా ఇక్కడ ఆగిపోద్ది. నాకు ఎర్రర్ త్రో చేసి ఇక్కడ స్టాప్ అయిపోతుంది.
సో దీస్ ఆర్ కాల్డ్ ఎక్సెప్షన్స్. అప్పుడు ఇలాంటి వాటిని మనం హ్యాండిల్ చేయాలి. ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో చూద్దాం. అంటే ఇక్కడ ఫైల్ లేదు, ఫైల్ దొరకలేదు. ఫైల్ దొరకకపోతే నాకు మాకు అక్కడే నాకు వేరే ఆప్షన్ లేదు, ఇంకా ఆగిపోతాను. అలా ఎక్సెప్షన్ త్రో చేయకుండా మనం దానికి ఆల్టర్నేటివ్ ఇద్దాం. సరే ఈ ఫైల్ ఇక్కడ లేదు కదా, ఇక్కడ లేకపోతే ఈసారి ఇది రిమోట్ అనుకుందాం. అంటే రిమోట్ అంటే ఈ పాత ఎక్కడో సర్వర్ లో ఎక్కడో బయట ఎక్కడో ఉంది అనుకుందాం. సరే అక్కడ దొరకలేదు. ఓకే, నా లోకల్లో ఉన్న సిస్టమ్ తీసుకోండి. ఓకే, సి డ్రైవ్ లో ఫైల్ లేదా, తర్వాత డి డ్రైవ్ లో ఉన్న ఫైల్ తీసుకో అని మనం దీనికి చెప్దాం. అంతేగాని ప్రోగ్రామింగ్ చెప్తాం. చూసారా మీరు, ఇప్పుడు లెట్స్ సే ఈ ఫైల్ ఓపెన్ చేశారు. ఈ ఫైల్ ఓపెన్ చేయడం వల్ల ఈ ఫైల్ కి రిలేటెడ్ లైన్ ఇది ఒకటే అనుకుందాం. ఈ ఫైల్ కి రిలేటెడ్ లైన్ ఇది ఒకటే అనుకుందాం. మిగతా లైన్స్ అంతా మీకు వేరే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఫైల్స్, మీ వేరే లాజిక్ రాస్తున్నారు. ఇప్పుడు చూసారా మీరు, ఫైల్ పోవడం వల్ల ప్రోగ్రామ్ ఇక్కడ ఆగిపోయింది. ఫైల్ ఆపరేషన్సే కాదు, మిగతా కూడా ఆగిపోతుంది. మిగతా కూడా ఆగిపోతుంది. సో మనకి ఇలాంటి జరగకూడదు. సో వీ షుడ్ హ్యాండిల్ దీస్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ గ్రేస్ఫుల్లీ. వాళ్ళు టర్మినేట్ అయినా సరే అవి గ్రేస్ఫుల్ గా టర్మినేట్ అవ్వాలి. మనం దాన్ని చాలా మంచిగా హ్యాండిల్ చేయాలి. సో ఇలాంటి ఎర్రర్స్ ని, ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయడానికి వీ గాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఇప్పుడు ఇలాంటి ఎక్సెప్షన్స్ అనేవి మనకి ఇదొక ఎక్సెప్షన్, ఫైల్ దొరకలేదు. ఓకే, ఇంకేమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా మనకు తెలిసినవి కొన్ని చెప్తాను చూడండి. ఇప్పుడు నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఎల్ అని నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లోపల నాకు 10, 30, 70 అక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 0, 1, 2 వీటి ఇండెక్సెస్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎల్ ఆఫ్ 100 అని ఇస్తాను. ప్రింట్ ఎల్ ఆఫ్ 100 అంటున్నాను. అసలు నాకు 100th ఎలిమెంట్ లేదే. అక్కడ 100th ఎలిమెంట్ లో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఓన్లీ 0, 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ ఈ ఇండెక్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమడుతున్నాను, నాకు 100th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ కావాలి అన్నాను. బట్ నాకు రాదు. ఇక్కడ మనకి ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ వస్తుంది. ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అని చెప్పి మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇది కూడా అంతే, ప్రోగ్రామటికల్ కరెక్టే రాసాం. చక్కగా లిస్ట్ నీట్ గా ఇచ్చాం, బ్రాకెట్స్ పెట్టాం, అంతే బాగానే ఇచ్చాం. ప్రింట్ అంటున్నాం, నంబర్ కూడా కరెక్టే. ఇది మనం ఏది టెక్స్ట్ ఇవ్వలేదు, లేకపోతే ఏదైనా డిఫరెంట్ కి ప్రాపర్ నంబరే ఇచ్చాం. బట్ లేకపోతే రన్ టైం ఇది ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఇది ఇక్కడ ఈ లైన్ రన్ చేసినప్పుడు ఇది వెళ్ళింది. ఓకే, 100 ఇచ్చాడు, 100th ఎలిమెంట్ ఉందా లేదా లిస్ట్ లో చేసింది లేదు, అప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఇలాంటివన్నీ మనకి కొంచెం చూసుకోవాలి. ఇలాంటివన్నీ దీస్ ఆర్ కాల్డ్ ఎక్సెప్షన్స్. సో ఇది ఒకటి. ఇంకా మనకి ఇంకేమైనా ఐడియా ఉన్నాయా? మనం ఇలాంటి ఎర్రర్స్ ఇంకేమైనా చూసామా? ఏమన్నా చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి. ఇంకేమైనా ఇలాంటి చాలా ఎర్రర్స్ చూసాం. ఇంకొక ఎర్రర్ చెప్పండి, ఇప్పుడు వరకు చూసిన ఇండెక్స్ వాల్యూ ఎర్రర్ అని ఏమన్నా చూసామా? నాకు ఇండెక్స్ ఇప్పుడు మీరు ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ మీరు లిస్ట్ ఎలా అయితే తీసుకున్నారు, స్ట్రింగ్ లో కూడా లెట్స్ మీరు ఏబిసి అన్నారు. సో మీరు ఇప్పుడు ఇది 0, ఇది 1 అండ్ 2. ఇప్పుడు మీరు S5 అన్నారంటే అగైన్ విల్ గెట్ ఎర్రర్. సో ఇక్కడ మీకు ఉంది మళ్ళీ 3, ఇక్కడ మీకు ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి క్లాస్ ఏంటంటే మనకి అర్థమెటిక్ ఎర్రర్ అని కూడా వస్తుంది. అర్థమెటిక్ ఎర్రర్ అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ లో మీరు ప్రాపర్ గా చేయకపోతే మీకు అప్పుడు అర్థమెటిక్ ఎర్రర్స్ వస్తాయి. అంటే లెట్స్ సే నేను ఇప్పుడు A/B అన్నాను, నేను A/B ప్రింట్ A/B అన్నాను. A ఈజ్ ఈక్వల్ టు నేను ఇన్పుట్ తీసుకుంటాను యూజర్ నుంచి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ నుంచి నేను ఇన్పుట్ నుంచి యూజర్ తీసుకుంటున్నాను. ఇక్కడ అదే B ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సింటాక్టికల్ గా అంతా కరెక్ట్ రాసాం, సింటాక్స్ పరంగా అంతా కరెక్టే. బట్ ఇప్పుడు రన్ చేశాను నేను ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు నన్ను అడుగుతుంది ప్లీజ్ ఎంటర్ వాల్యూ ఫర్ ఏ అడుగుతుంది. నీకు ఏకి నేను 50 అని ఇచ్చాను, నాకు మళ్ళీ బీకి అడిగింది. నేను బీకి ఏం చేశాను, సరే నేను 10 అని ఇస్తాను. 10 అని ఇస్తే ఏమైతే నాకు వ్యాలిడ్ గానే 50/10 ప్రాపర్ గా డివైడ్ అవుతుంది. 5 దిస్ ఫైన్. నేను మళ్ళీ సెకండ్ టైం రన్ చేస్తాను ఈ ప్రోగ్రామ్. సరే ఫస్ట్ టైం నేను 50 ఇస్తాను, సెకండ్ టైం నేను బి వాల్యూ 0 ఇస్తాను. ఇప్పుడు నాకు ఏమవుతుంది, 50/0 డివైడ్ చేస్తుంది. 50/0 అంటే ఇది ఇన్ఫినిటీ కదా మ్యాథమెటిక్ పరంగా.
సో ఇలాంటి వాటికి మనకి ఏం చేసింది అంటే అరిథమెటిక్ ఎర్రర్ అని త్రో చేస్తుంది. మనం ప్రోగ్రామటికల్ అంతా పైన రాసాం, కాగా రన్ టైమ్ లో దానికి వచ్చిన వాల్యూ బట్టి అది మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎన్నింటిని మనం ఎక్సెప్షన్స్ అంటాం. చూసారు ఇక్కడ మీకు బి వచ్చింది, బిలో ఏమో 0 కాకుండా ఏ నెంబర్ వచ్చినా ఒకలా బిహేవ్ చేస్తుంది, 0 వస్తేనే ప్రోగ్రామ్ అక్కడితో క్లోజ్ అయిపోతుంది. సో ఇలాంటి, సో బేసిక్ గా దీని ఏమంటారు తెలుసా, వి కాల్ దిస్ టైప్ ఆఫ్ కోడ్ యాజ్ రిస్కీ కోడ్ అంటాం. రిస్కీ కోడ్ అంటే కోడ్, ఏ కోడ్ నుంచి అయితే మనకి ఎక్సెప్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయో ఆ కోడ్ ని మనం రిస్కీ కోడ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ రిస్కీ కోడ్ ఇది. ఇప్పుడు మీకు ఈ ఫైల్ ఎక్సెప్షన్స్, ఈ ఫైల్ చెప్పాను, ఈ ఫైల్లో ఈ లైన్ మీకు రిస్కీ కోడ్, ఈ లైన్ మీకు రిస్కీ కోడ్. ఎందుకంటే ఈ పాత్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే పర్లా ఆ ప్రోగ్రామ్ బాగా రన్ అవుతుంది, లేకపోతే మనకి ఇష్యూ వస్తుంది. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చి క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఇది మనకి రిస్కీ, దీస్ కాల్డ్ యాజ్ రిస్కీ కోడ్. ఇలాంటి రిస్కీ కోడ్స్ ఉంటాయి. ఇలాంటి రిస్కీ కోడ్స్ అన్నిటిని మనం కొంచెం ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తాం, ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు ప్రోగ్రామటికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాది పైచామ్ సంథింగ్ ఓపెన్ అవ్వట్లేదు. ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ ఇన్ బిఎస్ కోడ్. నేను ఇక్కడ ఒక ఫైల్ తీసుకున్నాను. నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. లెట్స్ సే ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఓకే, ఇక్కడ గిట్ నోట్స్ అని నాకు ఇక్కడ ఉంది కదా, గిట్ నోట్స్ ఉంటుంది. నేను ఈ ఫైల్ రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి ఎలా రీడ్ చేయాలి. హౌ టు ఓపెన్ ఏ ఫైల్. ఇలా ఓపెన్ చేస్తాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తాం, దీని యొక్క పాత్ ఇవ్వాలి. ఫైల్ పాత్ ఎక్కడ ఉన్నది, కాపీ పాత్, కాపీ రిలేటివ్ పాత్, ఏదైనా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఎందుకు అంటే ఇది సేమ్ మన ఎక్సెప్షన్ డాట్ పీవై అండ్ గిట్ నోట్స్ డాట్ టీఎక్స్టీ రెండు ఒకే లెవెల్లో ఉన్నాయి కదా. సో డైరెక్ట్ గా మీరు ఆ ఫైల్ ఇవ్వచ్చు. ఒకవేళ అది వేరే ఫోల్డర్ లో ఉంది, మన కోడ్ వేరే ఫోల్డర్ లో ఉందంటే అప్పుడు మనం కంప్లీట్ పాత్ ఇవ్వాలి. ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను అండ్ దెన్ ఐ వాంట్ టు ఓపెన్ దిస్ ఫైల్ అండ్ రీడ్ మోడ్ లో ఓపెన్ చేస్తున్నాను. ప్రింట్ అంటున్నాను, ఎఫ్ డాట్ రీడ్ అంటున్నాను. సో ఇది నా కోడ్. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏమవుతుంది చూద్దాం. యా, నా ప్రాపర్ గా చూసారా, నాకు ఆ ఫైల్ లోపల ఉన్న డేటా మొత్తం రీడ్ అయింది, నాకు మొత్తం ఇక్కడ ప్రింట్ అయింది. దిస్ ఈస్ ఫైన్. ఇది నార్మల్ గా ఎగ్జిక్యూట్ అయితే గ్రేస్ఫుల్ గా ప్రోగ్రామ్ చాలా ప్రాపర్ గా ఫస్ట్ నుంచి పై నుంచి కింద వరకు ఎగ్జిక్యూట్ అయింది. ఇట్స్ ఆల్ గుడ్. లెట్స్ సే నేను ఇప్పుడు గిట్ నోట్స్ 1 2 3 అన్నా, 1 2 3 అని ఇచ్చా. ఇప్పుడు లెట్స్ సే ఐ విల్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు నాకు చూసారు ఏమొస్తుంది, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చింది. లెట్స్ సే నాకు ఇక్కడ సమ్ వాల్యుబుల్ కోడ్ ఉంది, ఇక్కడ నాకు సమ్ 1000 లైన్స్ ఆఫ్ వాల్యుబుల్ కోడ్ ఉంది. ఇప్పుడు నాకు ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ లైన్ దగ్గర నాకు బ్రేక్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏమంటుంది, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అంటుంది. సో ఇవన్నీ ఎక్సెప్షన్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చే ఫైల్ నేమ్ బట్టి అది డిసైడ్ చేసుకుంటుంది. సో మనకి రిస్కీ కోడ్ ఇది. ఈ లైన్ ఇస్ కాల్డ్ రిస్కీ కోడ్. ఈ కోడ్ మనకి కొన్నిసార్లు ప్రాపర్ గా బిహేవ్ చేస్తుంది, కొన్నిసార్లు మనకి ప్రాపర్ గా బిహేవ్ చేయదు. సో దీన్ని మనం ఏమంటాం అంటే రిస్కీ కోడ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఎక్సెప్షన్ ఇప్పుడు ఎక్కడైతే సరే ఎక్సెప్షన్ వచ్చిందా, ఈ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మనకి పైథాన్ ఏం చేస్తుందంటే, ఇక్కడ మీరు చూసారా, మన పైథాన్ ఈ ఎర్రర్ త్రో చేసింది. మనకి పైథాన్ ఈ ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇది ఎర్రర్ అని చెప్పను. ఓకే, రైట్ నో ఇట్ ఈస్ కాల్డ్ as ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్, బట్ దీస్ ఆర్ కాల్డ్ ఎక్సెప్షన్స్ యాజ్ వెల్. మనకి ఇది త్రో చేసింది, ఇది మనకి ఇది ఇచ్చింది మనకి. సో మీకు క్వశ్చన్ తెలుసా, ఎక్సెప్షన్ ఈస్ ఆల్సో ఏ ఆబ్జెక్ట్. ఇన్ పైథాన్ అంటే
ఇప్పుడు మీకు ఇక్కడ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని ఉందా, ఈ ఫైల్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ కి ఒక ఆబ్జెక్ట్ తయారు చేసి ఆబ్జెక్ట్ మనకి ఇచ్చింది. సో ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అనేది మనకు క్లాస్ ఉంటుంది పైథాన్ లో, ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉంటుంది ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని. ఆ క్లాస్ కి ఇది ఏం చేసిందంటే ఒక ఆబ్జెక్ట్ తయారు చేసి ఆబ్జెక్ట్ మనకి కన్సోల్ మీద ప్రింట్ చేసింది. ఈ ఎర్రర్ అది అనుకుంటారు చేసినప్పుడు. పర్లేదు, ఐ ఎక్స్ప్లెయిన్, నో ఇష్యూస్. సో ఇది వన్ ఆఫ్ ద రిస్కీ కోడ్. ఇప్పుడు మళ్ళీ లెట్ మీ టేక్ వన్ మోర్ థింగ్. ఇప్పుడు నేను ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఏ అంటున్నాను, బి అంటున్నాను, ప్రింట్ ఏబిబి అంటున్నాను. నాకు 7 నేను ఏ 45 ఇస్తా, బి 0 ఇచ్చినాను. సరే మళ్ళీ నాకు ఇప్పుడు ఎక్సెప్షన్ 0 డివిజన్. ప్రోగ్రామాటికల్ గా అంతా ఫైన్, ప్రోగ్రామాటికల్ గా మనం అంతా ప్రాపర్ గానే రాసాం, సింటాక్స్ అంతా బాగానే రాసాం. బట్ రన్ చేసినప్పుడు వాటికి వచ్చే వాల్యూస్ బట్టి అది బిహేవ్ చేస్తాం. సో ఇక్కడ నాకు ఇక్కడ ఏమొచ్చింది, 0 డివిజన్ ఎర్రర్ వచ్చింది. సో ఈ ఎర్రర్ మీరు గుర్తుంచుకోండి, తీసుకోవాలి 0 డివిజన్ ఎర్రర్. మనకి ప్రీవియస్లీ వి గాట్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. సో ఇది ఆర్ కాల్డ్ as ఎక్సెప్షన్ టైప్స్. ఇవి ఏ టైప్, ఇది ఈ టైప్ అని. ఇది దాని యొక్క డిస్క్రిప్షన్. ఓకే, ఇది ఎర్రర్ అంటాం, ఎర్రర్ కాలన్, దాని తర్వాత ఎర్రర్ నేమ్, ఇది ఎక్సెప్షన్ నేమ్ ఆర్ ఎర్రర్ నేమ్. దీని తర్వాత మీకు ఏమొచ్చింది, కాలన్ తర్వాత మీకు ఒక డిస్క్రిప్షన్. దిస్ కాల్డ్ as డిస్క్రిప్షన్, అంటే ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది అనేది మనకి కొంచెం డిస్క్రిప్షన్ ఇస్తుంది. దిస్ కాల్డ్ as డిస్క్రిప్షన్. దీని పైన ఉంది చూసారా లైన్స్ అంతా, ట్రేస్ బ్యాక్ అని. ఈ ట్రేస్ బ్యాక్ ఇస్ నథింగ్ బట్ మనకి ట్రేస్ బ్యాక్ అని చెప్తుంది, ఏ ట్రేస్ చేస్తుంది, ఏ లైన్ లో వచ్చింది, ఆ లైన్ ఆఫ్ కోడ్ ఏంటి అనేది. దిస్ కాల్డ్ as ట్రేస్ బ్యాక్. స్టాక్ ట్రేస్ అంటాం, దిస్ కాల్డ్ as స్టాక్ ట్రేస్, ట్రేస్ బ్యాక్ మెసేజ్ అంటాం అది. సో ఇక్కడ మొత్తం మనకి ఎక్సెప్షన్ లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి, 3 థింగ్స్. ఒకటి ట్రేస్ బ్యాక్ డిస్ప్లే అవుతుంది, ఇంకోటి ఏంటంటే ఆ ఎక్సెప్షన్ ఏంటో డిస్ప్లే అవుతుంది, వన్ మోర్ థింగ్ ఇస్ ఆ ఎక్సెప్షన్ యొక్క మెసేజ్ ఏంటో డిస్ప్లే అవుతుంది. ఓకే, present order. Sasha. Yeah. మీకు ఇక్కడ చూసినట్టయితే ఇన్ని ఉన్నాయి మనకి ఎక్సెప్షన్స్. నో నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్ దిస్ టైమ్. సార్ చెప్తుంది మీకు అవేర్నెస్ కోసం మీకు చెప్తున్నాను అంతే. It's not clear. కనిపిస్తుందండి, ప్రాపర్ గానే ఉందా, ఇంకా క్లియర్ గానే ఉందా కొంచెం? ఓకే, సో మనకి ఇలా ఉంది. ఇవన్నీ మనకి ఎక్సెప్షన్ హైరార్కీ. ఓకే, సో నథింగ్ బట్ ఏంటంటే ఎక్సెప్షన్స్. మనం ఇక్కడ మనకి ఏం చూసాం రైట్ నో, 0 డివిజన్ ఎర్రర్ చూసాం. ఇట్స్ ఆర్ 0 డివిజన్ ఎర్రర్. ఇక్కడ మనం ఈ 0 డివిజన్ ఎర్రర్ ఇప్పుడే చూసాం. అలాగే సో చూసారా ఈ అరిథమెటిక్ ఎర్రర్ కింద 0 డివిజన్ ఎర్రర్, ఫ్లోటింగ్ పాయింట్ ఎర్రర్, ఓవర్ఫ్లో ఎర్రర్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసారు అక్కడ ఇండెక్స్ ఎర్రర్ ఇక్కడ ఉంది, చూసారు అక్కడ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. సో ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ ఇది సబ్ క్లాస్ ఆఫ్, బేసిక్ చెప్పాలంటే ఇవన్నీ క్లాస్ అండి. బేస్ ఎక్సెప్షన్ అనేది ఒక క్లాస్. ఈ క్లాస్ కింద దీనికి 4 సబ్ క్లాస్ ఉన్నాయి. ఎక్సెప్షన్, సిస్టమ్ ఎగ్జిట్, జనరేటర్ ఎగ్జిట్, కీబోర్డ్ ఇంటరప్ట్, అది 4 సబ్ క్లాస్ ఉన్నాయి. దీంట్లో ఈ ఎక్సెప్షన్ కిందన ఇదంతా ఉంది. ఇవన్నీ అగైన్ ఎక్సెప్షన్ కింద వీ హ్యావ్ 1 2 3 4 5 6 మనకి ఇన్ని క్లాస్ ఉన్నాయి. అండ్ అర్థమెటిక్ కింద మన అగైన్ వీ హ్యావ్ ఫ్యూ థింగ్స్. లుక్అప్ ఎర్రర్ కింద వీ హ్యావ్ ఫ్యూ థింగ్స్. ఓఎస్ ఎర్రర్ కింద వీ హ్యావ్ ఫ్యూ థింగ్స్. సో యూజువలీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లాసెస్. మనకి పైథాన్ లో ఎర్రర్ వచ్చినప్పుడు అది అప్రాప్రియేట్ ఎర్రర్ అంటే అది ఎర్రర్ ఫైల్ రిలేటెడ్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అయితే ఈ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ కి అదొక ఆబ్జెక్ట్ తయారు చేసి మనకి ఇస్తుంది.
Harsha, where is syntax error? సింటాక్స్ ఎర్రర్ ఉండదు, అది చెప్తున్నాను. సింటాక్స్ ఎర్రర్ అది సింటాక్స్ ఇస్ నాట్ ఎక్సెప్షన్. అది బేసిక్ గా ఇట్స్ నాట్ ఎక్సెప్షన్. అదేంటంటే మనం సింటాక్టికల్ గా తప్పు చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సింటాక్స్ అంతా పర్ఫెక్ట్ గా ఉండి ఆ తర్వాత మనకి వచ్చే ఎర్రర్స్ ని ఈ ఎక్సెప్షన్స్ లో ఉంటాయి. ఓకే. సో అది బేసిక్ గా. ఇప్పుడు మనకి ఈ టైప్ ఎర్రర్ కూడా మనం చూసుంటాం. టైప్ ఎర్రర్, ఇండెక్స్ ఎర్రర్ అనేది చూపిస్తాను మీకు. ఫ్యూ మోర్ ఎక్సెప్షన్స్. ఇప్పుడు ఓకే, ఏంటి ఇలా వచ్చింది. ఓకే, నౌ సో ఇది ఒక ఎక్సెప్షన్ చూసారు. ఇప్పుడు నేను ఎస్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇప్పుడు ఏబిసి అంటున్నాను. ఇప్పుడు ఎస్ ఆఫ్ 100 అంటున్నాను. ఇది ఒకసారి రన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఇండెక్స్ ఎర్రర్ వచ్చింది సార్. ఇప్పుడు స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఇండెక్స్ అనేది ఆ రేంజ్ లో నుంచి బయట ఉంది. ఇండెక్స్ ఎర్రర్. ఓకే, సో ఇదొకటి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకున్నాను. ఇన్పుట్ ఇక్కడ ఏ వాల్యూ ఎంటర్ చేయండి అంటున్నాను. ఏ వాల్యూ ఎంటర్ చేయండి అంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, వీళ్ళు ఇక్కడ యూజర్ నుంచి ఒక వాల్యూ తీసుకొని దాన్ని ఇంటి కింద కన్వర్ట్ చేస్తాను. ఇంటి కింద కన్వర్ట్ చేసి ఆ వాల్యూకి నేను సమ్ 50 యాడ్ చేస్తాను. ఓకే, ఒకసారి చూద్దాం, రన్ చేద్దాం ఏమైందో. సో రన్ చేస్తున్నాను. ఏ వాల్యూ అడుగుతుంది. ఇక్కడ నేను 78 ఇచ్చాను. ఫైన్, 78 ప్లస్ 50 128, దిస్ ఆల్ గుడ్. బట్ నేను ఇప్పుడు 78 బదులు నేను ఇప్పుడు 70 అని ఇస్తాను. ఇలా వర్డ్స్ లో ఇస్తాను 70 అని. అది తీసుకోదు కదా. ఇప్పుడు నాకు వాల్యూ ఎర్రర్ వస్తుంది. అదేంటంటే బేసిక్ గా మీరు నంబర్స్ ఇస్తేనే ఆ నంబర్స్ ని ఇంటి కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే స్ట్రింగ్ నంబర్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నంబర్స్ ఇస్తేనే వాటిని కన్వర్ట్ చేస్తాయి. ఇలా 70 అని ఇస్తే దాన్ని 70 కింద కన్వర్ట్ చేయరు. సో ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి ఇక్కడ. ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10 70. సో ఇది వాల్యూ ఎర్రర్. సో విల్ గెట్ ఎనీ ఎక్సెప్షన్స్. ప్రోగ్రామాటిక్ గా మనం అంతా పర్ఫెక్ట్ గా చేసాం. ఇట్స్ ఆల్ పర్ఫెక్ట్. అక్కడ మనకు పోయింది. తర్వాత రన్ చేసినప్పుడు అది ఇచ్చే వాల్యూ బట్టి పోయింది. అంటే రన్ చేస్తున్నప్పుడు పోయింది. రన్ చేసినప్పుడు దానికి వచ్చిన వాల్యూస్ బట్టి అది బిహేవ్ చేస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ రన్ టైమ్ ఎర్రర్స్ ఆర్ ఎక్సెప్షన్స్. వీటిని మనం హ్యాండిల్ చేయాలి. సో మనకి ఏమొచ్చిందంటే మనకి సమ్ రిస్కీ కోడ్ ఉంది కదా. మనకి రిస్కీ కోడ్ ఉంది. ఈ రిస్కీ కోడ్ ని హ్యాండిల్ చేయాలి. మనకి మళ్ళీ నార్మల్ కోడ్ ఉంది అనుకున్నాం. అంటే వీటి ద్వారా ఇష్యూస్ ఏం రావు. బట్ రిస్కీ కోడ్ అంటే వీటి ద్వారా ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ 2 థింగ్స్ కాల్డ్. ఇక్కడ మనకి నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ఎక్సెప్షన్స్. నౌ ఈ ఎక్సెప్షన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలంటే వీ హ్యావ్ 2 థింగ్స్. ఏంటంటే వీ హ్యావ్ 2 కీవర్డ్స్ ఉన్నాయి, ట్రై అండ్ ఎక్సెప్ట్. ఇలా 2 థింగ్స్ ఉన్నాయి. ఈ ట్రై లోపల ఈ రిస్కీ కోడ్ ఏదైతే ఉందో ఆ రిస్కీ కోడ్ ని ట్రై లోపల పెట్టాలి. ఓకే, ఈ రిస్కీ కోడ్ ని ఆ ట్రై లోపల పెట్టి ఇప్పుడు ఎక్సెప్ట్ అంటే దీని తర్వాత ఇక్కడ ఎక్సెప్ట్ అని రాయాలి. ఎక్సెప్ట్ అని చెప్పి రాసి ఇప్పుడు ఇక్కడ ఎక్సెప్ట్ లో మీకు ఇక్కడ ఏ ఎర్రర్ వస్తుంది, మీరు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది అనుకుంటున్నారో ఆ ఎర్రర్ ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి ఇప్పుడు నాకు ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తే నేను ఇప్పుడు ఈ లైన్స్ ఆఫ్ కోడ్ చేయాలి, ఈ లైన్ ఆఫ్ కోడ్ చేయాలి అని చెప్పి రాయండి. అని చెప్పి రాసి అప్పుడు మళ్ళీ నార్మల్ కోడ్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ ట్రై లోపల రిస్కీ కోడ్ పెట్టాలి. రిస్కీ కోడ్. సో ట్రై లోపల రిస్కీ కోడ్ పెడితే ఏమైందంటే ఇక్కడ మనకి ఎర్రర్ రాగానే అది క్లోజ్ చేయదు. ఎర్రర్ రాగానే ప్రోగ్రామ్ ఆపేయకుండా మీరు ట్రైతో పాటు మీరు ఎక్సెప్ట్ కూడా రాయాలి. ఎక్సెప్ట్ అని రాస్తారు. ఎక్సెప్ట్ అని రాసి
ఈ ఎక్సెప్ట్ లో మీరు ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది రిస్కీ కోడ్ లో. లెట్స్ ఇక్కడ మీరు ఫైల్ ఆపరేషన్ చేస్తున్నారు. సో నాకు ఇక్కడ ఏం రావడానికి ఛాన్స్ ఉంటుంది కదా, నాకు ఫైల్ రిలేటెడ్ ఎర్రర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో నాకు ఈ ఎర్రర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఏదండి, యా ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. సో మీరు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆర్ ఇక్కడ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ ఎగ్జాక్ట్ నేమ్ ఇవ్వాలి, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. నేను ఇది వస్తుందని అనుకుంటున్నాను, సరే ఓకే, అప్పుడు వస్తుంది అనుకున్నాను. ఇది వస్తే అప్పుడు ఏం చేయాలి, మీరు ఇక్కడ రాయండి, మీరు ఇక్కడ రాయండి ఇది వస్తే ఏం చేయాలి అని. ఓకే సునంద గారు, కెన్ యు హియర్ మీ? ఓకే ఓకే, సుష్మా గారు ఒకసారి రిజాయిన్ అవ్వండి. హలో సుష్మా గారు, మీరు మాట్లాడండి ఒకసారి. మీరు మాట్లాడుకో, నాకు వినట్లేదు. హలో సుష్మా గారు, యువర్ నాట్ అడుగులు అండి, ఇది వాయిస్ వినబడట్లేదు. ఒకసారి రీజాయిన్ అవ్వండి. ఓకే సో ఓకే ఫైన్. సో ఇది రిస్కీ కోడ్. రిస్కీ కోడ్ ఏం చేయాలంటే, రిస్కీ కోడ్ ని ట్రైలో పెట్టాలి. ఆ రిస్కీ కోడ్ వస్తే ఏం చేయాలి, ఇక్కడ మీరు ఏ ఎక్సెప్షన్ వస్తుందో ఆ ఎక్సెప్షన్ ఇక్కడ పెట్టి, ఇప్పుడు నాకు ఆ ఎక్సెప్షన్ వస్తే ఏం చేయాలి అనేది ఇక్కడ మీరు హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేశారు కనుకోండి, ఫైన్. రిస్కీ కోడ్ వచ్చి రిస్కీ కోడ్ లో మీకు ఏమైనా రిస్క్ వస్తేనే ఈ ఎక్సెప్ట్ లో కలుపుతుంది, అది గుర్తుంచుకోండి. రిస్కీ కోడ్ లో అంటే మీకు ఫైల్ ఇక్కడ కనబడింది అనుకోండి, అప్పుడు మీకు ఎక్సెప్ట్ లోకి వెళ్దాం. ఫైల్ దొరకకపోతేనే అప్పుడే మీకు ఎక్సెప్ట్ లోకి వచ్చి మీరు ఎక్సెప్ట్ లో రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్ కోడ్ ఇక్కడ రాసుకోండి. జస్ట్ నార్మల్ మీరు నెక్స్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్ తర్వాత మీరు ఏదైతే లైన్ రాస్తున్నారో మొత్తం ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంది. నథింగ్ బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ టర్మినేట్ అయిపోకుండా ప్రోగ్రామ్ అనేది వీఆర్ హ్యాండిలింగ్ ఇట్. ఈ ఇష్యూని వీఆర్ హ్యాండిలింగ్ యూజింగ్ ట్రై అండ్ ఎక్సెప్ట్ యూజ్ చేసి ఆ రిస్క్ కొన్ని మనం ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తాం. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నో వరీస్, మీకు అర్థం అవుతుంది. నేను ప్రాపర్ ఎగ్జాంపుల్ ఇస్తే ఇది కంటున్నాం. ఓకే, సో నేను ఇందాక అర్థమెటిక్ ఎర్రర్ తీసుకుంటాను. లెట్స్ సే a is equal to 10 అని ఉంది, b is equal to లెట్స్ సే 0. ఇక్కడ నేను ప్రింట్ a by b అంటున్నాను. ఇక్కడ నాకు రిస్కీ కోడ్ ఏంటండి, ఇది రిస్కీ కోడ్. సో రిస్కీ కోడ్ ఏం చేయాలి, ట్రై అండ్ ఎక్సెప్ట్ లో పెట్టాలి. సో ట్రైలో పెట్టాను. ఎక్సెప్ట్ ఇక్కడ నేను యాక్సెప్ట్ చేస్తాను, అంటే ఇక్కడ నేను దాన్ని హ్యాండిల్ చేయాలి. ఇక్కడ దాన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. ట్రై అండ్ యాక్సెప్ట్. ఈ యాక్సెప్ట్ లో ఐ కీప్ మై అంటే ఆల్టర్నేటివ్. ఇప్పుడు నాకు ఇక్కడ ఏదైతే అయిందో, ఇక్కడ ఏదైతే నాకు ఫెయిల్ అయిందో, అప్పుడు నేను ఏం చేయాలి. ఓకే, సో యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేసినప్పుడు డైరెక్ట్ గా రాసేయచ్చా, ఎక్సెప్ట్ చేస్తాను. ఇక్కడ నేను ఓకే, ఇక్కడ రాస్తున్నాను, ఐఎమ్ రైటింగ్ మై, ఇక్కడ రాస్తున్నాను ప్రింట్ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నంబర్స్. ఇప్పుడు రన్ చేయండి. ఓకే, చూసారా,
చూసారు మీకు మెసేజ్ వచ్చిందో ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్స్ అని వచ్చింది. క్లియర్ ఇట్స్ అవుట్. యా, సో రైట్ నో నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏలో 10 ఉంది, బిలో 0 ఉంది. నేను ఏం చేస్తున్నానంటే నాకు ఇక్కడ ఎర్రర్ వస్తే 1 సెకండ్ మీకు ఇక్కడ ఏం చెప్పాను, నేను ఇక్కడ యాక్సెప్ట్ అని ఇచ్చి యాక్సెప్ట్ తర్వాత ఆ ఎర్రర్ కూడా ఇవ్వాలి అన్నాను. ఎర్రర్ ఇవ్వకపోతే ఏం చేసిందంటే ఇక్కడ ఏ రకమైన ఎర్రర్ వచ్చినా సరే, ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వచ్చినా సరే ఇది ప్రింట్ అయిపోవాలి. ఇక్కడ ఏ రకమైన ఎర్రర్ వచ్చినా సరే నాకు ఇక్కడికి వస్తుంది, ఇది ప్రింట్ అవుతుంది. సో రైట్ లో నాకు ఏం ఎర్రర్ వచ్చింది, అర్థమెటిక్ ఎర్రర్ వచ్చింది. అర్థమెటిక్ ఎర్రర్ నాకంతే. సో ఇప్పుడు మనకి అర్థమెటిక్ ఎర్రర్ అని రాదు, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ తెలియదు ఈ కోడ్ లో. యా తెలీదు, ఎందుకంటే వీఆర్ హ్యాండిల్ చేసాం, దీన్ని ప్రాపర్ హ్యాండిల్ చేసాం. దీన్ని హ్యాండిల్ చేయలేదు అనుకున్నాం. నేను ఇప్పుడు దీన్ని హ్యాండిల్ చేయలే, ఏబేబీ అన్నాను. దీన్ని ప్రాపర్ హ్యాండిల్ చేయకుండా రన్ చేస్తే ఐ విల్ గెట్ 0 డివిజన్ ఎర్రర్. యా, బేసికలీ 0 డివిజన్ ఎర్రర్ ఇస్తే సబ్ క్లాస్ ఆఫ్ అర్థమెటిక్ ఎర్రర్. సో రైట్ నో వి గాట్ 0 డివిజన్ ఎర్రర్. నాకు ఎర్రర్ త్రో చేసింది ప్రోగ్రామ్, నా ప్రోగ్రామ్ ఎర్రర్ త్రో చేసింది. దీని తర్వాత వచ్చే నాకు ఒక వాల్యూబుల్ కోడ్ అనుకున్నాను, నాకు సమ్ వాల్యూబుల్ కోడ్ ఉంది. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఈ వాల్యూబుల్ కోడ్ దాకా వెళ్ళా, నాకు ఈ 5th లైన్ అని పోయింది. సో ఇలాంటి చేయకుండా మనం ఏం చేయాలంటే దీన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. సో రిస్కీ కోడ్ ని ట్రైలో పెట్టాను. ట్రైలో పెట్టాను. కొంచెం ఎర్రర్, మీరు సింటాక్స్ కూడా చూసుకోండి. ట్రై తర్వాత కాలన్, ఆ తర్వాత ట్రై కింద 4 స్పేస్ ఇచ్చి సేమ్ ఇప్పటి వరకు ఎలా అయితే చూస్తున్నామో అన్ని అది కూడా అంతే. ట్రై ఆ కింద రిస్కీ కోడ్ పెట్టి, ఇప్పుడు అక్కడ రిస్క్ వస్తే, అక్కడ నాకు ఎక్సెప్షన్ వస్తే ఏం చేయాలి అనేది ఇక్కడ ఎక్సెప్ట్ బ్లాక్ లో రాయాలి. ఎక్సెప్ట్ లో రాయండి. ఓకే, ఇక నాకు రిస్కీ కోడ్ నాకు వచ్చింది అనుకున్నా, వస్తే అప్పుడు ఎక్సెప్ట్ బ్లాక్ లో రాయండి. ఏం రాద్దాం, ఆబ్వియస్లీ మనకి అక్కడ ఏ ఎర్రర్ వస్తుంది ఈ లైన్ లో, మనకి వీణం ఓన్లీ ఒక రావడానికి ఛాన్స్ ఓన్లీ 1. ఓకే, మనకి రకరకాల ఎర్రర్స్ ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు నాకు నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నంబర్స్ లేకుండా లెట్స్ సే ఐ హావ్ స్ట్రింగ్స్. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది చూద్దాం. లెట్స్ సే నాకు 10 స్ట్రింగ్ ఉంది. ఓకే, ఇదంతా పీకేస్తాను. లెట్ మీ రైట్ 1 సెకండ్. ప్రింట్ ఏ బై బి ఉంది. ఇప్పుడు నాకు ఏ ఎర్రర్ వస్తుంది, నాకు అర్థమెటిక్ ఎర్రర్ రాదు, అంటే నాకు 0 డివిజన్ ఎర్రర్ రాదు. ఇక్కడ 10 స్ట్రింగ్ ని మీరు ఇంటిజర్ తో డివైడ్ చేస్తున్నారు. చూద్దాం ఏ ఎర్రర్ వస్తుంది. ఏమొచ్చింది చూసారా, మీకు టైప్ ఎర్రర్ వచ్చింది. అంటే అన్సపోర్టెడ్ ఆపరెంట్. అండ్ డివిజన్ అనేది మీకు స్ట్రింగ్ కి ఇంటికి పనికిరాదంట, స్ట్రింగ్ కి ఇంటికి మీకు పనికిరాదు. సో ఇది ఒక ఎర్రర్. ఒకసారి నేను ఏం చేస్తానంటే, బట్ ఓకే వి హావ్, అంటే మనకి రకరకాలుగా వచ్చడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇది రిస్కీ కోడ్. ఈ ప్రింట్ అనేది రిస్కీ కోడ్. దీన్ని ట్రైలో పెడుతున్నాం. దీన్ని ట్రైలో పెట్టి ఇక్కడ ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇక్కడ ఈ ట్రైలో అది ఇక్కడ ఎక్సెప్ట్ బ్లాక్ లో ఇక్కడ హ్యాండిల్ చేయాలి. ఎలా హ్యాండిల్ చేస్తుంది ప్రస్తుతానికి ఐఎమ్ రైటింగ్ జస్ట్ ప్రింట్. ప్రస్తుతానికి ప్రింట్ పెట్టేస్తాను నేను. ఇప్పుడు ప్రింట్ సమ్ ఎర్రర్ while executing a by b. So what happens, let me run this program. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు నాకు ఇష్యూస్ ఏం రావు. ఇప్పుడు నాకు అది ఎర్రర్ ఏం తెలియదు. ఇక్కడ ఎర్రర్ వచ్చింది కాబట్టి అది ఎక్సెప్ట్ బ్లాక్ లోకి వెళ్తుంది. అది ఎక్సెప్ట్ బ్లాక్ లోకి వెళ్ళి నాకు ఇది ప్రింట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ స్టాపింగ్ ది ప్రోగ్రామ్, అక్కడితో బ్రేక్ ప్రోగ్రామ్ ఆపేయకుండా ఆల్టర్నేటివ్ ఏమి ఇచ్చామో అది రన్ అయ్యి మళ్ళీ నా ప్రోగ్రామ్ యాజ్ యూజువల్ గా రన్ అవుతుంది. నాకు వాల్యుబుల్ కోడ్ కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, సో సమ్ ఎర్రర్ వైల్ ఎగ్జిక్యూటింగ్ AYB అండ్ దెన్ వాల్యుబుల్ కోడ్. క్లియర్ అండి? సుష్మా గారు, సునంద గారు. రైట్. సో దీస్ ఆర్ కాల్డ్ ఎలా హ్యాండిల్ చేయాలి ఎక్సెప్షన్స్, ట్రై అండ్ ఎక్సెప్ట్. ఇప్పుడు నేను ఇక్కడ మీరు చూసారా, ఇప్పుడు నాకు వచ్చిన ఎర్రర్ ఏంటంటే ఇక్కడ నేను 10 ఇచ్చాను, 0 ఇచ్చాను. ఇక్కడ నాకు ప్రీవియస్లీ ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ రావాలి, టైప్ ఎర్రర్ రావాలి కదా. మనకి ఇందాక టైప్ ఎర్రర్ వచ్చింది కదా, మనకి అన్సపోర్టెడ్ ఆపరెంట్ ఆ ఎర్రర్ వచ్చింది. సో ఆ ఎర్రర్ వచ్చినా సరే ఇదే ప్రింట్ అయింది. ఇప్పుడు నేను 10/0 ఇస్తున్నాను.
ఇప్పుడు ఆ 10/0 ఇస్తే ఏం రావాలి, 0 డివిజన్ ఎర్రర్ రావాలి. 0 డివిజన్ ఎర్రర్ వచ్చినా సరే నాకు ఇదే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే నేను స్పెసిఫిక్ గా చెప్పలేదు, నాకు ఈ ఎక్సెప్షన్ వస్తేనే ఈ పని చేయని చెప్పలేదు, నేను చాలా జనరల్ గా ఎక్సెప్ట్ అని రాశాను. ఇలా మనం ఏం స్పెసిఫై చేయకపోతే నాకు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చినా సరే ఈ లైన్ ప్రింట్ అవుతుంది. లేదు ఇక్కడ మీరు ఎక్సెప్ట్ లో రాయొచ్చు, మీరు ఇక్కడ ఎక్సెప్ట్ లో 0 డివిజన్ ఎర్రర్ రాయొచ్చు. 0 డివిజన్ ఎర్రర్ అంటే ప్రాపర్ గా లెట్స్ సే ఇక్కడ వెళ్దాం, 0 డివిజన్ ఎర్రర్. సో ZD and E are capitals. 0 డివిజన్ ఎర్రర్, yes right. ఓకే, ఎక్సెప్ట్ 0 డివిజన్ ఎర్రర్ అంటే నేను ఏం చెప్తానంటే ఇక్కడ ఇది రిస్కీ కోడ్. ఈ రిస్కీ కోడ్ లో మనకి 0 డివిజన్ ఎర్రర్ కనబడితే ఈ పని చేయండి అని చెప్తున్నాను. సో లెట్స్ నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. సో రైట్ నా మనం ఏం తీసుకున్నామండి, ఏలో 10 తీసుకున్నాం, బిలో 0 తీసుకున్నాం. సో మీలో ఏలో ఇప్పుడు మనకి ఏ బై బి చేస్తే ఏమొస్తుంది, obviously we should get 0 division error. So what are we expecting? Some error while executing A by B and valuable code. ఈ రెండు లైన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, సమ్ ఎర్రర్ while executing A by B and valuable code. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొత్త టైప్ ఆఫ్ ఎర్రర్ తీసుకొస్తాను. ఇందాక టైప్ ఎర్రర్ వచ్చింది కదా, నాట్ జీరో డివిజన్ ఎర్రర్, టైప్ ఎర్రర్. ఇప్పుడు టైప్ ఎర్రర్ ఇద్దాం. బట్ నేను టైప్ ఎర్రర్ ని హ్యాండిల్ చేస్తానా? ఐఎమ్ నాట్ హ్యాండ్లింగ్ టైప్ ఎర్రర్, నేను ఓన్లీ 0 డివిజన్ ఎర్రర్ నే హ్యాండిల్ చేస్తాను. సో కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ టాప్ నుంచి బాటంకి వెళ్తుంది. ఈ లైన్ లో ఇది రిస్కీ కోడ్, ఇది ఈ లైన్ లో మనకి ఎర్రర్ వస్తుంది, ఎక్సెప్షన్ వస్తుంది ఈ లైన్ లో మనకి. బట్ ఇప్పుడు ఎక్సెప్ట్ లోకి వెళ్తుంది. ఎక్సెప్ట్ లోకి వెళ్తే ఇక్కడ మనకి 0 డివిజన్ ఎర్రర్ ఉంది, మనం ఓన్లీ 0 డివిజన్ ఎర్రర్ హ్యాండిల్ చేస్తాం. సో మన ఈ టైప్ ఎర్రర్ ని హ్యాండిల్ చేయట్లా. సో మన ప్రోగ్రామ్ ఇక్కడ ఎక్సెప్షన్ త్రో చేస్తాం. చూసారా, టైప్ ఎర్రర్, బికాస్ వీఆర్ నాట్ హ్యాండ్లింగ్ టైప్ ఎర్రర్. మన టైప్ ఎర్రర్ వస్తే ఏం చేయాలి మనం చెప్పలా, 0 డివిజన్ ఎర్రర్ వస్తే ఏం చేయాలో చెప్పాం. ఇది క్లియర్ అండి? హలో సునంద గారు, సుష్మా గారు, హలో. Yes, Asha, I can hear you. నాకు background noise ఉంది, అందుకే mute. No issues. సో ఇది how సో వీఆర్ నాట్ హ్యాండ్లింగ్ హియర్ టైప్ ఎర్రర్, అందుకే మనకి టైప్ ఎర్రర్ వచ్చింది. ఓకే, నౌ ఇప్పుడు మనకి మీకు రిస్కీ కోడ్ అంటే ఏంటో మీకు అంటే అర్థం కదా, వాట్ ఈస్ రిస్కీ కోడ్. ఇప్పుడు మనకి రిస్కీ కోడ్ ఇప్పుడు మనకి ఎప్పుడు నాకు ఎక్సెప్ట్ లోకి ఎప్పుడు వెళ్తుందండి, నాకు ఇక్కడ కోడ్ లో ఎర్రర్ వస్తేనే నాకు ఎక్సెప్ట్ లోకి వెళ్తుంది. నాకు ఇక్కడ కోడ్ లో ఎర్రర్ వస్తేనే ఎక్సెప్ట్ లోకి వెళ్తుంది, కోడ్ లో ఎర్రర్ రాకపోతే ఎక్సెప్ట్ లోకి వెళ్ళదు. సో మీరు అనుకోవచ్చు నేను ట్రైలోకి పెట్టేస్తాను, దీని తర్వాత ఒక 2000 to 3000 లైన్స్ ఉంటాయి, అన్ని లైన్స్ తీసుకొచ్చి ఎక్సెప్ట్ లో వేస్తాను అయిపోతుంది అనుకుంటారు. నో, అలా వేయకూడదు. అలా వేస్తే ఏమైందండి, ఎక్సెప్ట్ లో ఈ లైన్ ఎర్రర్ వస్తేనే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్ రాకపోతే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మనం ఎప్పుడైనా సరే ఎక్సెప్ట్ లో ఈ పైన రిస్కీ కోడ్ యొక్క రెమెడీనే పెట్టుకోవాలి. ఈ పైన రిస్కీ కోడ్ లో ఉన్న రెమెడీనే పెట్టుకోవాలి. ఈ రిస్కీ కోడ్ లో ఉన్న రెమెడీ కాకుండా వేరే కోడ్ పెడితే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సిమిలర్లీ ఇక్కడ నాకు రిస్కీ కోడ్ ఉంది. ఈ రిస్కీ కోడ్ కింద నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇంపార్టెంట్ కోడ్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏమైంది, నాకు రిస్క్ ఏం లేదు కదా ఈ లైన్ లో, నాకు రిస్కీ కోడ్ అని హ్యాండిల్ చేయాలి. ఇలా రిస్కీ కోడ్ హ్యాండిల్ చేయకుండా నేను వేరే కోడ్ కూడా ఇలా హ్యాండిల్ చేశాను, వేరే కోడ్ కూడా కలిపేశాను అంటే ఏమైతే తెలుసా, ఎర్రర్ రాకపోతే నాకు ఇక్కడ ఈ లైన్ లో ప్రింట్ ఏవైబీలో ఎర్రర్ రాకపోతే నాకు ప్రాపర్ గా ఈ లైన్ ప్రింట్ అవుతుంది, నాకు ప్రాపర్ గా వాల్యుబుల్ కూడా ప్రింట్ అవుతుంది. కానీ నాకు ఎర్రర్ వస్తే, ఈ లైన్ లో ఎర్రర్ వస్తే నాకు ఇక్కడ బ్రేక్ అయిపోతుంది కదా, బ్రేక్ అయిపోవడం వల్ల నాకు ఏమవుతుంది, నాకు ఎర్రర్ వస్తే ఏమైందండి, ఈ లైన్ 6th లైన్ ఎర్రర్ వస్తే ఏమైంది, ఎక్సెప్ట్ లోకి వెళ్తుంది. చూసారా, నాకు 7th లైన్ స్కిప్ చేస్తుంది. లెట్స్ సే నాకు రైట్ నౌ హ్యాండ్లింగ్ 0 డివిజన్ ఎర్రర్ కదా, 0 డివిజన్ ఎర్రర్ ని హ్యాండిల్ చేస్తున్నాను. సో నా దగ్గర ఏలో 10 ఉంది, బిలో 0 ఉంది. నాకు ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 10/0 చేస్తాం 6th లైన్ లో. 10/0 ఇస్ మనకి ప్రాపర్ గా డివైడ్ అవ్వదు, విల్ గెట్ 0 డివిజన్ ఎర్రర్. సో 0 డివిజన్ ఎర్రర్ వస్తే ఏం చేయాలి అని ఎక్కడ చేసాం, మనకు 8th లైన్ లో చెప్పాం. సో డైరెక్ట్ గా ఈ 6th లైన్ నుంచి 8th లైన్ కి జంప్ అయిపోద్ది, 7th లైన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు.
8th లైన్ జంప్ అయిపోద్ది. 8th లైన్ లో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత బయటకు వచ్చేసి 12th లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి చూసారా 7th లైన్ స్కిప్ అయిపోయింది. సో ఎప్పుడైనా సరే రిస్కీ కోడ్ కింద వేరే కోడ్ పెట్టకూడదు. ప్రోగ్రామాటికల్ గా నో ఇష్యూస్, పైథాన్ అనేది తిట్టదు, సింటాక్టికల్ గా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ కన్వెన్షన్ పరంగా వీ షుడ్ నాట్ కీప్, ఎందుకంటే యూజ్లెస్. ఇంకా రిస్కీ కోడ్ కింద మీరు ఏ కోడ్ రాసినా అది యూజ్లెస్ కోడ్, ఎందుకంటే అక్కడ దాని దాకా వెళ్ళదు కోడ్ అనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రిస్కీ కోడ్ మీ ట్రైలో రిస్కీ కోడే పెట్టుకోండి. రిస్కీ కోడ్ కాకుండా వేరే కోడ్ పెట్టద్దు, ఎందుకంటే అది ఎగ్జిక్యూట్ కాదు. రిస్కీ కోడ్ పైన ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. రిస్కీ కోడ్ పైన ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, కింద ఉంటేనే ఎగ్జిక్యూట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్ చేస్తాం చూడండి, నాకు అసలు ఈ లైన్ స్కిప్ అయిపోతుంది, ఇంపార్టెంట్ కోడ్ అనేది. ఏమైంది, నాకు ఏలో 10 ఉంది, బిలో 0 ఉంది, ఏవైబి వచ్చింది. ఏవైబిలో మనకి 0 డివిజన్ ఎర్రర్ వస్తుంది. సో డైరెక్ట్ గా అది ఏ లైన్కి వెళ్ళింది, అది లైన్ నెంబర్ 8కి వెళ్ళింది. 8కి వెళ్ళి సమ్ 8 నుంచి 9కి వెళ్ళింది. 9 లో సమ్ ఎర్రర్ వైల్ ఎగ్జిక్యూటింగ్ అది ప్రింట్ అయింది. ఆ తర్వాత లైన్ నెంబర్ 12 ప్రింట్ అయింది. నాకు ఈ లైన్ ప్రింట్ అవ్వాల. లెట్స్ సే నాకు ఇది ఇంపార్టెంట్ కోడ్, ఈ కోడ్ ఇంపార్టెంట్ కోడ్ రన్ అవ్వదు కదా. సో అట్లాంటప్పుడు ఇలాంటి కోడ్ ఎప్పుడు పెట్టదు, ఆల్వేస్ కీప్, బయట పెట్టేసుకోండి. రిస్కీ దాన్ని హ్యాండిల్ చేయండి. ఒకవేళ ఈ రిస్కీ కోడ్ హ్యాండిల్ చేసుకోండి. లెట్స్ సే మనకి దీంట్లో కూడా రిస్క్ ఉంది అనుకుందాం, అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ దీన్ని కాండి, దీన్ని మళ్ళీ ట్రై యాక్సెప్ట్ లో పెట్టుకోండి. మళ్ళీ మీరు దాన్ని ట్రై యాక్సెప్ట్ లో పెట్టుకోండి. మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ దట్. సో మీకు కొంచెం ఐడియా వచ్చింది కదా, వాట్ ఈస్ ట్రై అండ్ వాట్ ఈస్ ఎక్సెప్ట్ అండి. ఓకే, సో నాకు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ హ్యాండ్లింగ్ ఓన్లీ 0 డివిజన్ ఎర్రర్. ఇక్కడ 0 డివిజన్ ఎర్రర్ ఒకటే హ్యాండిల్ చేస్తున్నాను. మరి నాకు ఇక్కడ నాకు టైప్ ఎర్రర్ వస్తే దాన్ని హ్యాండిల్ చేయట్లేదు కదా, మరి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో 0 డివిజన్ ఎర్రర్ వస్తే ఎలా హ్యాండిల్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎక్సెప్ట్ రాసుకోవచ్చు. సో వీ క్యాన్ రైట్ నంబర్ ఆఫ్ ఎక్సెప్ట్ బ్లాక్స్. ఎక్సెప్ట్ ఇక్కడ టైప్ ఎర్రర్, అండి టైప్ ఎర్రర్. ఇప్పుడు టైప్ ఎర్రర్ వస్తే ఏంటి, హ్యాండ్లింగ్ టైప్ ఎర్రర్, సో నేను ఇక్కడ ఏం చేశాను, 0 డివిజన్ ఎర్రర్ ని హ్యాండిల్ చేశాను, టైప్ ఎర్రర్ కూడా హ్యాండిల్ చేస్తాను. ఇప్పుడు నాకు చూద్దాం, రన్ చేద్దాం. రైట్ నౌ నేను ఇప్పుడు 10 స్ట్రింగ్ లో ఇచ్చాను. సో ఐ షుడ్ గెట్ టైప్ ఎర్రర్ రావాలి. సో నాకు లైన్ నెంబర్ 6కి వెళ్తుంది. ఇక్కడ టైప్ ఎర్రర్ వస్తే ఏమవ్వాలంటే, ఇట్ షుడ్ డైరెక్ట్లీ జంప్ టు లైన్ నెంబర్ 9. లైన్ నెంబర్ 9కి వెళ్తుంది. ఈ 9 నుంచి 10కి వెళ్తుంది. ఈ 10 లో హ్యాండిలింగ్ టైప్ ఎర్రర్ ప్రింట్ అవ్వాలి. then it comes down and number 13 14 execute అవుతుంది, 13 15. yeah, handling type error, important code and valuable code. సో ఈ విధంగా యూ షుడ్ హ్యాండిల్. మీరు ఇండివిజువల్ గా, అంటే కదా, నాకు 0 డివిజన్ ఎర్రర్ వస్తే నాకు ఒక పని చేయాలి, టైప్ ఎర్రర్ వస్తే ఇంకో పని చేయాలి. నాకు ఏ ఎర్రర్ వచ్చినా నాకు ఒకే పని చేయాలి అంటే, నాకు ఏ ఎర్రర్ వచ్చినా, నాకు 0 డివిజన్ ఎర్రర్ వచ్చినా ఒకటే పని చేయాలి, టైప్ ఎర్రర్ వచ్చినా నాకు ఒకే పని జరగాలి అంటే, అప్పుడు మీరు మల్టిపుల్ ఎక్సెప్ట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అన్నింటిని కలిపి జనరల్ గా ఇందాక మనం ఫస్ట్ లో ఎక్సెప్ట్ అయితే ఎలా అయితే మనం హ్యాండిల్ చేసామో ఆ విధంగా వీ కెన్ హ్యాండిల్. ఓకే, ఆర్ఎల్స్ మీరు ఒకే లైన్ లో హ్యాండిల్ చేయాలంటే ఎలా హ్యాండిల్ చేస్తారు, జస్ట్ కామా పెట్టండి. టైప్ ఎర్రర్. యా, సో ఇలా రాసుకోవచ్చు మీరు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు, నాకు 0 డివిజన్ ఎర్రర్ వచ్చినా, టైప్ ఎర్రర్ వచ్చినా నాకు ఇదే లైన్ ప్రింట్ అవ్వాలి అని. మీకు డిఫరెంట్ ఎర్రర్ వచ్చినప్పుడు డిఫరెంట్ గా బిహేవ్ చేయాలన్నప్పుడు మీరు ఇలా రాయకూడదు. ఇన్వాలిడ్ సింటాక్స్ అంటుంది.
Okay, we should cover it, right? Let me execute this. Yeah, మీరు మోర్ దెన్ 1 ఇస్తే నేను బ్రాకెట్స్ లో పెట్టండి. ఇప్పుడు రైట్ నో ఐఎమ్ హ్యావింగ్ 10 స్ట్రింగ్, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టైప్ ఎర్రర్. సో టైప్ ఎర్రర్ వస్తే ఈ లైన్ జరగాలి. ఇప్పుడు నాకు సమ్ నంబర్ ఇస్తున్నాను, దెన్ ఐ షుడ్ గెట్ అర్థమెటిక్ జీరో డివిజన్ ఎర్రర్. సో జీరో ఎర్రర్ వచ్చినా సరే ఐఎమ్ డూయింగ్ ది సేమ్ కోడ్, నేను సేమ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇలా మీరు ఒకే లైన్ లో మీరు యూ కెన్ హ్యాండిల్ దెమ్. ఆర్ ఓకే అంటే మీకు ఈ 2 ఎర్రర్లు వస్తే మీకు సేమ్ లైన్ సేమ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఓకే, బట్ మీకు జీరో డివిజన్ ఎర్రర్ వస్తే మీకు ఒకలాగా హ్యాండిల్ అవ్వాలి. లెట్స్ సే మీకు జీరో డివిజన్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, మీకు జీరో డివిజన్ ఎర్రర్ వస్తే యూ షుడ్ డూ, అప్పుడు మీరు a/2 చేద్దాం అనుకున్నాం. అంటే ఇక్కడ జీరో వస్తే జీరో కాకుండా మీకు ఏ నెంబర్ వచ్చినా సరే ఇది ఇచ్చేయండి. ఒకవేళ మీకు జీరో డివిజన్ ఎర్రర్ వస్తే దెన్ కమ్ అండ్ డూ దిస్ లైన్. ఓకే, ఇది జీరో డివిజన్ ఎర్రర్ కి, ఎక్సెప్ట్ టైప్ ఎర్రర్ కి మీరు టైప్ ఎర్రర్ కి వేరేలాగా హ్యాండిల్ చేద్దాం అనుకుంటారు. దిస్ ఈస్ టైప్ ఎర్రర్ అనుకుంటారు. సో మీరు మీకు ఈచ్ ఎర్రర్ కి మీరు సపరేట్ గా హ్యాండిల్ చేద్దాం అనుకుంటే ఇలా రాయాలి. అన్ని ఎర్రర్స్ కి ఒకేలా హ్యాండిల్ చేద్దాం అనుకుంటే ఇందాక మీరు కామా పెట్టుకుని రాయచ్చు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యాండిల్, అంటే మనకి డిఫరెంట్ ఎర్రర్స్ వచ్చాయంటే డిఫరెంట్ ఇష్యూస్ వల్ల వస్తాయి. సో రేదర్ దాన్ హ్యాండ్లింగ్ జెనరికర్లీ మనం ఇలా స్పెసిఫిక్ గా హ్యాండిల్ చేసుకోవడం ఇస్ ఆల్వేస్ రికమెండెడ్. సో రైట్ నౌ వాట్ వి గాట్, ప్రింట్ a/b అంటున్నాను. a/b లో నాకు ఎర్రర్ వస్తుంది. ఏ ఎర్రర్ వస్తుంది? వి విల్ గెట్ జీరో డివిజన్ ఎర్రర్. సో లైన్ నెంబర్ 8 కి వెళ్తుంది. 8 లో a/b జరుగుతుంది. హియర్ 99/2 45.5. సో 45.5 ప్రింట్ అయింది. మీరు చూసారా, నాకు ఇది లైన్ నెంబర్ 9 కి వెళ్ళా, ఎందుకంటే వి గాట్ ఓన్లీ జీరో డివిజన్ ఎర్రర్ కాబట్టి. డైరెక్ట్లీ ఇట్ వెంట్ టు లైన్ నెంబర్ 13 అండ్ లైన్ నెంబర్ 15. సో దిస్ ఈస్ హౌ యూ హ్యాండిల్ ఎర్రర్ కోడ్. రిస్కీ కోడ్ ని ఈ విధంగా మనం హ్యాండిల్ చేస్తాం. మీకు ఇంకో పాయింట్ చెప్తున్నాను చూడండి. మీరు ఇక్కడ జీరో డివిజన్ ఎర్రర్ ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ మనకి ఇంకో సింటాక్స్ చెప్తాను. నౌ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ జీరో డివిజన్ ఎర్రర్ యాజ్ అంటే నథింగ్ బట్ హియర్ యు ఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ జీరో డివిజన్ ఎర్రర్. సో రైట్ నౌ ఐఎమ్ గివింగ్ జెడ్ మెసేజ్ అన్నా. సమ్ ఏదో వేరియబుల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఏబిసి ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ జీరో ఎర్రర్ అన్నా కాబట్టి జీరో ఏదో ఒక మెసేజ్ ఇచ్చుకున్నాం. సో ZM అన్నా. రైట్ నో ఐఎమ్ టేకింగ్, అంటే ఇక్కడ ఈ లైన్ వల్ల ఏమైంది అంటే ఇక్కడ ఏం అవ్వలేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ జీరో డివిజన్ ఎర్రర్ అండ్ ఆ జీరో డివిజన్ ఎర్రర్ కి నేను ఒక ఆబ్జెక్ట్ తయారు చేశాను. కావాలంటే మీరు ఈ ఆబ్జెక్ట్ వాడుకోవచ్చు. ఇక్కడ ZM అనివ్వండి, ప్రింట్ ZM. ఒకసారి చూద్దాం ఏమవుతుందో. సో రన్ చేయండి. సో మీకు చూసారా, ఆ ZM ప్రింట్ చేస్తే ఏమవుతుంది? డివిజన్ బై జీరో, అంటే ఆ ఎర్రర్ యొక్క డిస్క్రిప్షన్ వచ్చింది మనకి. ఆ ఎర్రర్ యొక్క డిస్క్రిప్షన్ వచ్చింది ఇక్కడ మనకి. సో యూ కెన్ యూజ్ దట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ZM డాట్ అనివ్వండి. ZM డాట్ ఇస్తే యూ సా మెసేజ్. ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. ఏది కావాలంటే మోడల్ ఇస్తే మోడల్ కింద వస్తుంది. ట్రేస్ బ్యాక్ ఏంటి, మెసేజ్ ఏంటి, విల్ గెట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ నో ఇష్యూ, ప్రస్తుతానికి ఇది గుర్తుంచుకోండి. యా, సో ఇక్కడ ఏం చేశారంటే మీరు ఎర్రర్ కి ఒక ఆబ్జెక్ట్ తయారు చేశారు. ఆ ఆబ్జెక్ట్ మీరు ప్రింట్ చేస్తున్నారు అంతే. దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ట్రై అండ్ యాక్సెప్ట్. ఓకే, దిస్ కాల్ as ట్రై అండ్ యాక్సెప్ట్. ఇప్పుడు నాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద, నాకు అది ఎర్రర్ వచ్చిందా ఎర్రర్ రాలేదా నాకు అనవసరం. నాకు ఇక్కడ అంటే ఐ మీన్ ఎక్సెప్షన్, నాకు ఎక్సెప్షన్ వచ్చిందా ఎక్సెప్షన్ రాలేదా నాకు అనవసరం. నాకు ఎక్సెప్షన్ వచ్చినా ఎక్సెప్షన్ రాకపోయినా నాకు కోడ్ అనేది పక్కా జరగాలి. అంటే ఆ కోడ్ని ఎక్కడ పెట్టాలంటే
we have something called as finally. We have something called as finally. Finally, it will print here. This is finally block. Okay. So this is finally block, right? సో నాకు ఇక్కడ ఏమైందండి ఈ కోడ్ నాకు ఎర్రర్ వచ్చినా నాకు ఎక్సెప్షన్ వచ్చినా ఈ బ్లాక్ రన్ అవుతుంది, ఎక్సెప్షన్ రాకపోయినా ఈ బ్లాక్ రన్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు నాకు ఎక్సెప్ట్ ఎప్పుడు రన్ అవుతుందండి, నాకు ఎప్పుడైతే ఎక్సెప్షన్ వచ్చిందో అప్పుడే ఆ రెస్పెక్ట్ టు ఎక్సెప్ట్ లోకి వెళ్ళి ఆ కోడే రన్ అవుతుంది. నాకు ఇక్కడ ఎర్రర్ ఏమి రాలేదనుకున్నాం, అప్పుడు ఏమవుతుంది, అసలు ఎక్సెప్ట్ బ్లాక్కే వెళ్దు, ట్రై చక్కగా ఎగ్జిక్యూట్ అయిపోద్ది, బయటకు వచ్చేసింది, మిగతా లైన్స్ వెళ్తాయి. సో నాకు అలా కాదు, నాకు ఎక్సెప్షన్ వచ్చినా ఎక్సెప్షన్ రాకపోయినా సరే నాకు ఒక ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రన్ అవుతుంది. సో రైట్ నౌ నాకు ఇక్కడ ఎక్సెప్షన్ వస్తుంది, 99/0 అంటే ఎక్సెప్షన్ వస్తుంది. ఆ ఎక్సెప్షన్ మనం ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాం లైన్ నెంబర్ 7 లో. ఇప్పుడు రన్ చేద్దాం ఏమైందో. స్టిల్ ఫైనలీ అనేది ప్రింట్ అవ్వాలి. సరే, ఎందుకు ఫైనలీ అంటే చెప్తాను. చూసారా 49.5 ఎక్కడి నుంచి వస్తుంది, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ లైన్ నెంబర్ 8. లైన్ నెంబర్ 8 అంటే ఇట్ ఈస్ ఇన్ ఎక్సెప్ట్ లోకి ఎందుకు వెళ్ళింది అంటే బికాస్ బిలో 0 ఇచ్చారు కాబట్టి ఏలో 9 ఎందుకు కాబట్టి. నెక్స్ట్ జీరో డివిజన్ ఎర్రర్, సిన్స్ వీఆర్ ప్రింటింగ్ దిస్ ఆబ్జెక్ట్, నాకు ఎర్రర్ యొక్క డిస్క్రిప్షన్ వచ్చింది, దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ ఈ ఎక్సెప్ట్ లోకి వెళ్ళదు బికాస్ టైప్ ఎర్రర్ రాలేదు కాబట్టి. నెక్స్ట్ ఫైనలీ లోకి వెళ్తుంది. సో ఫైనలీ లోకి వెళ్ళి దిస్ ఈస్ ఏ ఫైనలీ బ్లాక్ ప్రింట్ అయిపోయింది. దెన్ ఇట్ కమ్స్ డౌన్ లైన్ నెంబర్ 15 అండ్ లైన్ నెంబర్ 17 ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో ఫైనలీ బ్లాక్, ఎందుకు ఫైనలీ బ్లాక్ అంటే ఎందుకు చెప్తున్నానంటే, మీరు ట్రై రాశారు కదా, ఈ ట్రైలో లెట్స్ సే మీరు ఏమన్నా కనెక్షన్స్ ఓపెన్ చేస్తారు అనుకున్నాం. కనెక్షన్స్ అంటే లెట్స్ సే మీరు ఇక్కడ ఏమన్నా సర్వర్ కి కనెక్ట్ అవుతున్నారు అనుకున్నాం. సర్వర్ కి ఏమైనా బయట ఐపీ అడ్రస్ తో, ఓకే, సో మీరు ఏమైనా ఐపీ అడ్రస్ తో ఓకే సుష్మా గారు, ఐ క్లోజ్ ది సెషన్ ఇన్ 2 minutes. లెట్స్ సే మీకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనుకుందాం. ఇక్కడ మీరు సమ్ కనెక్షన్ ఓపెన్ చేస్తున్నారు అనుకుందాం, సమ్ డేటాబేస్ కనెక్షన్ లేకపోతే సమ్ సర్వర్ తో కనెక్షన్ చేస్తున్నారు. ఈ సర్వర్ తో కనెక్షన్ వచ్చింది అంటే కనెక్ట్ అయింది, ఇప్పుడు సర్వర్ కనెక్షన్ ఇక్కడ ఓపెన్ చేశారు, మరి ఆ సర్వర్ కనెక్షన్ క్లోజ్ చేయాలి కదా. సో అది నాకు ఏంటది, నాకు ఎర్రర్ వచ్చినా ఎర్రర్ రాకపోయినా సరే నాకు ఈ కోడ్ రన్ అవ్వాలి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ సర్వర్ క్లోజింగ్ ఆపరేషన్స్ ఈ ఫైనలీలో పెట్టుకుంటారు. సో అలాంటి క్లోజింగ్ ఆపరేషన్స్ ఏమన్నా సరే, ఫినిషింగ్ ఆపరేషన్స్, క్లీనప్ యాక్టివిటీస్ లాంటి పనులు ఏమైనా ఉంటే అవన్నీ మీరు ఫైనలీ బ్లాక్ లో హ్యాండిల్ చేస్తారు. సో దట్ ఈస్ ఫైనలీ. సో వీ హ్యావ్ 3 things: accept, try, finally. So we saw how to handle exceptions. సో నెక్స్ట్ క్లాస్ లో ఇవన్నీ మనకి ఈ ఎక్సెప్షన్స్ అన్ని వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఎన్ని బై డిఫాల్ట్ ఎక్సెప్షన్స్ కదా, మనం కూడా ఒక ఎక్సెప్షన్ తయారు చేసుకోవచ్చు. ఇలా జీరో డివిజన్ ఎర్రర్ లాగా మనకి బాంబ్ బ్లాస్ట్ ఎక్సెప్షన్, లేకపోతే రైన్ ఫాలింగ్ ఎక్సెప్షన్, ఐ కెనాట్ గో టు స్కూల్ ఎక్సెప్షన్, అలా ఏదైనా మనకు కావాల్సిన ఎక్సెప్షన్స్ తయారు చేసుకోవచ్చు. అవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో ఫర్ నౌ దిస్ ఇస్ దట్స్ ఇట్. అండ్ డౌట్స్ ఉన్నాయండి? వాట్ కెన్ వి వైండ్ అప్ ది కాల్?